హలో అండి. డెలీషియస్ డిజర్ట్ ఆఫ్ అవర్ రెసిపీస్ అది క్యారెట్ హల్వా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తేజ్ క్రియేషన్స్. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 3 to 4 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. నేను ఇంట్లో చేసిన నెయ్యి వేసుకుంటున్నానండి. అదైతే ఇంకా మనకి పర్ఫెక్ట్గా టేస్ట్ అనేది వస్తుంది. అండ్ ఇందులో కొన్ని టిప్స్ కూడా ఉన్నాయి. అంటే స్వీట్ షాప్ కానీ బయట మన వెడ్డింగ్స్లో చూసే టేస్ట్ని ఎలా తెచ్చుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. సో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. కొంచెం నెయ్యి హీట్ అయ్యాక అందులోనే జీడిపప్పులు, ఇంకా మనం ఏం వేసుకోవాలంటే బాదం పప్పులు, ఏ డ్రై ఫ్రూట్స్ మన ఇష్టం వేసుకోవచ్చు. అండ్ కిస్మిస్ని అవాయిడ్ చేస్తే బెస్ట్. ఎందుకంటే స్వీట్ రెసిపీ ఆల్రెడీ క్యారెట్ అనేది గజర్ తీసుకున్నాను నేను. అది ఆల్రెడీ స్వీట్ ఉంటుంది కాబట్టి కొంచెం లైట్ స్వీట్గా వాడుకుంటే బెస్ట్. అదే బాదం పప్పులు, జీడిపప్పులు లాంటివి యూస్ చేస్తే బెటర్. నేనైతే ఓన్లీ జీడిపప్పే తీసుకున్నాను. ఆ జీడిపప్పు లైట్గా ఫ్రై అయ్యాక అవి కూడా గిన్నెలోంటి పక్కకు తీసి పక్కకు పెట్టుకుందాం. అదే పాన్లో హీట్ అవుతుంది కదా నెయ్యి, అదే పాన్లో ఇప్పుడు మనం తురిమి పెట్టుకున్నాను నేను ఆల్రెడీ క్యారెట్లు. అవి గజర్ అంటారు. గజర్ సపరేట్గా దొరుకుతాయి హల్వా చేసుకునే క్యారెట్స్. అవి తెచ్చుకోండి, రెడ్ కలర్లో ఉంటాయి. నేను కప్పు కొలత చూపిస్తున్నాను చూడండి. నాకు 3 కప్స్ దాకా అయ్యింది. కేజీ క్యారెట్స్ తీసుకున్నాను. అవి 3 కప్స్ అయింది తురిమితే. సో కొంచెం మందంగా తురుముకోవాలి. మరీ సన్నగా తురిమితే మనకి మొత్తం పిండి పిండిలా అవుతుంది అనమాట. సో ఇట్లా 3 కప్స్ అవుతుంది. 3 కప్స్ అందులో వేసి నెయ్యిలో బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా మంచి ఫ్లేవర్, మంచి స్మెల్ వచ్చేదాకా క్యారెట్ని మనం నేతిలో ఫ్రై చేసుకోవాలండి. చూసారా, 3 కప్స్ క్వాంటిటీ నాకు ఎగ్జాక్ట్గా వచ్చింది. అండ్ క్యారెట్ ఫ్రై అవ్వడానికి టైం పడుతుందండి. కొంచెం సిమ్లో కాదు కానీ మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయ్యేటప్పుడు లైట్గా మధ్య మధ్యలో మనం నెయ్యి వేసుకుంటూ దాన్ని ఫ్రై చేసుకోవాలి. ఒకేసారి వేయకూడదు నెయ్యి కూడా. ఒక 2 స్పూన్స్ అట్లా ఆగి ఆగి వేసుకుంటూ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. కాసేపు మూత పెట్టుకుంటే దాంట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చి క్యారెట్ ఉడుకుతుందండి మంచిగా. చూడండి, ఒక 5 to 10 మినిట్స్ తర్వాత క్యారెట్ కొంచెం దగ్గర అవుతుంది. ఉడుకుతుంది అనమాట. అందులో వాటర్ అంతా బయటకు వచ్చి క్యారెట్ అనేది మెత్తబడుతుంది. సో ఇట్లా ఇంకొంచెం ఫ్రై ఇంకా దగ్గరకు అవ్వాలి. కలర్ చేంజ్ అవుతుంది కొంచెం. మూత పెట్టి మళ్ళీ ఒక 10 to 15 మినిట్స్ ఉడికించుకున్నాక క్యారెట్ అయితే ఇలా అవుతుందండి. బాగా దగ్గరకు అయిపోతుంది. సో వాటర్ ఏం లేదు కదా ఇందులో. ఈ టైంలో మనం ఇప్పుడు పాలు యాడ్ చేసుకోవాలండి. మనం 3 కప్స్ తీసుకున్నాం కదా క్యారెట్. సో అంతకంటే ఒక హాఫ్ కప్ తక్కువగా 2.5 అయితే తీసుకోవాలి పాలు. పాలల్లో కూడా క్యారెట్ ఎంత ఉడికితే అంత టేస్ట్ వస్తుందండి. సో నేను 2.5 అయితే తీసుకుంటున్నాను. గ్రాడ్యువల్గా యాడ్ చేసుకోవాలి, ఒకేసారి పోసుకోకూడదు. పాలు యాడ్ చేసుకున్నాక మొత్తం ఒకసారి కలుపుకొని మళ్ళీ కొంచెంగా యాడ్ చేసుకోవాలి. ఇంకా మనకి అది క్యారెట్ ఉడకడానికి ఇంకొంచెం పాలు పడతాయి అనిపిస్తే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. పాలు కాచినవి అయినా వాడుకోవచ్చు, కాయకుండా ఉన్నాయైనా వాడుకోవచ్చు, ఎలాంటి అయినా పర్లేదు. నేనైతే ఇక్కడ పచ్చి పాలని యూస్ చేశానండి. అండ్ పాలు వేసాక మొత్తం కలిపి పక్కన పెట్టుకొని మూత పెట్టాక ఒక 15 మినిట్స్ తర్వాత చూడండి, అండ్ దగ్గర పడుతుంది. ఇంకా పాలు ఉన్నాయి. సో ఇంకొంచెం ఉడకనిద్దాము. మళ్ళీ ఇంకొక 10 to 15 మినిట్స్ దాన్ని అట్లా వదిలేద్దాము. అండ్ ఇక్కడ ఒక టిప్ ఉందండి. అది మనం యాక్చువల్గా డిజర్ట్స్ కోసం స్వీట్ షాప్స్లో ఎక్కడైనా కానీ డిజర్ట్స్ కోసం పచ్చికోవా యూస్ చేస్తారు కదా. మనకి ఇంట్లో పచ్చికోవా అవైలబిలిటీలో ఉండకపోవచ్చు. సో ఇక్కడ మనం అమూల్ ఫ్రెష్ క్రీమ్ యూస్ చేస్తున్నాం. ఫ్రెష్ క్రీమ్ యూస్ చేయడం వల్ల యూజ్ ఏంటంటే డిజర్ట్ చాలా టేస్టీగా ఉంటుందండి. మన హోటల్ స్టైల్, రెస్టారెంట్ స్టైల్ కానీ ఎక్కడన్నా వెడ్డింగ్స్కి వెళ్ళినప్పుడు ఎంత టేస్టీగా ఉంటుందో అంత టేస్ట్ వస్తుంది.
ఒకసారి మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. నాకు ఫ్రీజ్ అయిపోయి అమూల్ ఫ్రెష్ క్రీమ్ అలా ఉంది. సో మీరు క్వాంటిటీ తీసుకొని ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోవచ్చు. ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోండి. క్రీమ్ని వేసి మొత్తంగా కలుపుకొని మళ్ళీ కొంచెం యాడ్ చేసుకోండి. బట్ స్కిప్ చేయకండి. పచ్చి కోవా కానీ క్రీమ్ కానీ ఖచ్చితంగా యాడ్ చేయండి. క్యారెట్ హల్వా రెగ్యులర్గా చేసేదానికి ఇలా కోవా యాడ్ చేసేదానికి చాలా టేస్ట్ డిఫరెన్స్ ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. నేను నార్మల్గా అంతకుముందు చేసిన దానికంటే ఈ క్రీమ్ యాడ్ చేసి చేసినప్పుడు చాలా టేస్టీగా అనిపించింది. సో అందుకే మీకు కూడా చెప్తున్నాను. ఈ కోవా వేసేటప్పుడు కూడా పాలు మొత్తం అయిపోకుండా ఉండాలండి. కోవా వేసాక కూడా కలుపుతూనే ఉండాలి. అదే క్రీమ్ వేసాక కూడా, ఎందుకంటే పాలు లేకుండా క్రీమ్ వేస్తే అడుగంటేస్తుందండి బాగా. సో మాడిపోతుంది అనమాట మన స్వీట్. అలా మాడకుండా ఉండాలంటే పాలు కొంచెంగా ఉన్నప్పుడే ఈ క్రీమ్ని యాడ్ చేసుకోవాలి. అండ్ చూడండి దగ్గర పడుతుంది కదా, మనం వేసిన క్రీమ్ కూడా మొత్తం మెల్ట్ అయిపోయి చక్కగా కలిసిపోయింది అనమాట. సో ఇప్పుడు ఇంకా మెయిన్ ఇంగ్రీడియంట్ యాడ్ చేయాలండి, అదే అండి షుగర్. ఇప్పటి వరకు స్వీట్లో స్వీట్ వేయలేదు మనం. సో ఇప్పుడు షుగర్ యాడ్ చేసుకుందాం. ఏ కప్తో క్యారెట్ తీసుకున్నానో అదే కప్తో కొలుచుకుంటున్నాను. సో అదే కప్తో ఒక 1 కప్ యాడ్ చేశాను. అండ్ స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, మనం ఆల్రెడీ క్రీమ్ యాడ్ చేసాము. అండ్ గజర్ కూడా చాలా స్వీట్ ఉంటుంది. సో స్వీట్ ఎంత తక్కువ వేసుకుంటే అంత బెస్ట్. మరీ ఎక్కువ స్వీట్ ఉన్నా స్వీట్ బాగోదండి, తినలేము డిజర్ట్. సో నేనైతే ఒక కప్పే తీసుకున్నాను. 3 కప్స్ గజర్కి 1 కప్పే షుగర్ తీసుకున్నా. అండ్ క్రీమ్ కూడా ఉంది కాబట్టి అందులో స్వీట్నెస్ అయితే సరిపోతుందండి. సో మొత్తం వేసేసి షుగర్ కరగాలి కదా, కలిపేసి మూత పెట్టుకుందాం. ఒక 10-15 మినిట్స్ దానికి టైం ఇస్తే చూడండి, మళ్ళీ షుగర్ మొత్తం కరిగిపోయి ఇప్పుడు ఇంకా క్యారెట్స్ హల్వా అనేది దగ్గర పడుతుంది. ఈ టైంలో మనం వేసుకోవాల్సిన ఇంకొక ఇంగ్రీడియంట్ ఉందండి. అదే స్వీట్స్కైనా దేనికైనా మనం మస్ట్గా వాడేది ఇలాచి పొడి. స్వీట్ అయిపోతుంది అనగా ఆ స్టేజ్లోనే వేసుకోవాలండి ఇలాచి అనేది, అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది. అండ్ ఇలాచి పౌడర్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం కలిపేసుకొని ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెంగా నెయ్యి యాడ్ చేసుకుందామండి. మళ్ళీ అంటే స్వీట్ చేస్తున్నంతసేపు నెయ్యి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. సో ఇప్పుడు నేను మళ్ళీ కొంచెం నెయ్యి యాడ్ చేస్తున్నాను, ఒక 2 టేబుల్ స్పూన్స్. మీ ఇష్టము, నెయ్యి ఎక్కువగా తినరు అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. బట్ స్వీట్కి అనేది నెయ్యే అండి టేస్ట్ ఇచ్చేది. అండ్ అందులోనూ గజర్క హల్వా పర్ఫెక్ట్గా ఉంటుంది నెయ్యితోనే. ట్రస్ట్ మీ, మీరైతే ఎప్పుడెప్పుడు తినేద్దామా అని రెడీగా ఉంటారు. చూడండి పూర్తిగా దగ్గర పడిపోయింది మన హల్వా. అండ్ ప్యాన్ నుండి సపరేట్ అయిపోతుంది. సో ఇలా ప్యాన్ నుండి సపరేట్ అయిపోతున్న టైం వచ్చిందంటే మనకి హల్వా రెడీ అయిపోయినట్టే. అండ్ నెయ్యి సపరేట్ అవుతూ ఉంటుంది స్వీట్ నుండి. చూడండి మీరు పక్కకు కలిపితే వదిలేస్తే అలాగా నెయ్యి సపరేట్ అవుతూ ఉంటుందన్నమాట. ఒక 10-15 మినిట్స్ టైం అయితే పడుతుందండి ఇట్లా దగ్గర పడడానికి. హైలో పెట్టద్దు, మీడియంలో పెట్టండి. అండ్ చూడండి మన నెయ్యి గజర్క హల్వా రెడీ అయిపోయింది. సో ఇప్పుడు సర్వ్ చేసుకొని వేడివేడిగా తినేయడమే. అండ్ మోర్ ఓవర్ చాలా అరోమా కూడా చాలా బాగుంది. ఇంకా సర్వ్ చేసి చూపిస్తాను. ఇప్పుడు లాస్ట్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసేసుకున్నాం కదా. సో మీరు కూడా ట్రై చేయండి. ఐ థింక్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఖచ్చితంగా నేను చెప్పిన టిప్స్ ఫాలో అయ్యి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉందంటారు. అండ్ మా ఇంట్లో కూడా నాకు చెప్పారు చాలా టేస్ట్ వచ్చిందని. సో మీరు కూడా ట్రై చేస్తారు కదా. అండ్ ఇంకా ఏమైనా రెసిపీస్ కావాలంటే, ఎలాంటి రెసిపీస్ కావాలో నాకు కమెంట్ చేయండి.
నెక్స్ట్ ఆ వీడియోతో మళ్ళీ నేను ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ support and subscribe my channel. Thank you.